ఈ భయంకరమైన వేర్వోల్ఫ్ ఒక పురాతన పుస్తకం నుంచి విడుదలయ్యింది. అది ఆకలితో ఒక పెద్ద స్టేక్‌ను ఉత్సాహంగా మింగేస్తోంది. అక్కడ ఉన్నవారు భయపడ్డారు. ఊపిరి తీసుకునే ధైర్యం కూడా వారికి లేదు. అప్పుడు ఒక్కసారిగా ఒక బాటిల్ తెరిచిన శబ్దం వేర్వోల్ఫ్‌కు వినిపించింది. వెంటనే అది స్టేక్‌ను వదిలేసి ఆ పానీయపు వాసన వైపు పరిగెత్తింది. అదృష్టవశాత్తు అప్పటికే ప్రజలందరూ దాక్కున్నారు. కానీ వేర్వోల్ఫ్‌కు వాసన పట్టుకునే శక్తి ఉండేది. వాళ్ళు త్వరగా సూపర్ మార్కెట్ నుంచి తప్పించుకోకపోతే చివరికి అది వాళ్లను పట్టేసేది. కళ్లజోడు పెట్టుకున్న ఆ వ్యక్తే ఆ పురాతన పుస్తకానికి రచయిత. వేర్వోల్ఫ్‌ల గురించి తనకు ఉన్న అవగాహన ఆధారంగా కొంచెం పెర్ఫ్యూమ్ చల్లితే మనుషుల వాసన దాగిపోతుందని, అలా అయితే వేర్వోల్ఫ్‌కి వాళ్లు కనిపించరని అతను నమ్మాడు. ప్రజలను కనిపెట్టలేక వేర్వోల్ఫ్ కోపంతో ఉంది. తీవ్రమైన ఆకలి వల్ల దాని నోటిలో నుంచి గాఢమైన లాలాజలం బయటికి వచ్చింది. అది పండ్ల స్టాండ్ కిందకి కారింది. అక్కడే ఆ రచయిత దాక్కున్నాడు. ఆ లాలాజలం తన నోటిలో పడిపోతుందేమోనని అతను అంతగా భయపడ్డాడు. భయంతో ఒక్క అంగుళం కూడా కదలలేకపోయాడు. దాన్ని తుడవడానికి కూడా ధైర్యం చేయలేకపోయాడు. రచయితను కాపాడేందుకు జిమ్మీ షెల్ఫ్ మీద నుంచి ఒక చికెన్ లెగ్‌ను తీసుకుని వేర్వోల్ఫ్ వెనుక వైపుకు విసిరాడు. వేర్వోల్ఫ్ దృష్టి దారి మళ్లింది. చివరికి రచయిత తన నోటిలోకి వచ్చిన వేర్వోల్ఫ్ లాలాజలాన్ని ఉమ్మేయగలిగాడు. కానీ ఆ శబ్దం మళ్లీ వేర్వోల్ఫ్‌కు వినిపించింది. వెంటనే అందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. వేర్వోల్ఫ్ వాళ్లను నిర్దాక్షిణ్యంగా వెంబడించింది. ఒక బలిని లక్ష్యంగా చేసుకుని దూకింది. అదృష్టంగా దగ్గరలో ఒక చిన్న షెల్ఫ్ ఉంది. జిమ్మీ దాన్ని తోసి కింద పడేశాడు. దాంతో వేర్వోల్ఫ్ కాలు జారి పడిపోయింది. వేర్వోల్ఫ్ పడిపోవడం చూసి రచయిత చాలా సంతోషించాడు. కానీ ఆ వెంటనే అతను ఒక షాపింగ్ కార్ట్‌లో పడిపోయాడు. తప్పని పరిస్థితిలో జిమ్మీ అతన్ని తోసుకుంటూ ముందుకు పరిగెత్తాడు. ఇంతలో వేర్వోల్ఫ్ మళ్లీ లేచి నిలబడింది. ఇప్పుడు దానికి సహనం పూర్తిగా పోయింది. గంటకు 30 మైళ్ల వేగంతో వాళ్లను వెంబడించడం ప్రారంభించింది. అదృష్టంగా సూపర్ మార్కెట్ వెనుక తలుపు దగ్గరలోనే ఉంది. వాళ్లు వెంటనే బయటికి పరిగెత్తి ఇనుప తలుపును తాళం వేశారు. కానీ వారి ఊపిరి పీల్చుకున్న ఆనందం క్షణకాలమే. వేర్వోల్ఫ్ ఆ ఇనుప తలుపును పగలగొట్టి బయటికి దూసుకొచ్చింది. ఈసారి వాళ్లకు అంత అదృష్టం లేదు. అది వాళ్లను మూలకు నెట్టేసి తప్పించుకునే మార్గం లేకుండా చేసింది. వాళ్లు దాని ఆహారంగా మారబోతున్న క్షణంలో ఒక్కసారిగా పక్కవైపు నుంచి ఒక కారు వేగంగా వచ్చి వేర్వోల్ఫ్‌ను తాకింది. అది గాల్లోకి ఎగిరి ఒక చెత్త బుట్టలో పడిపోయింది.